ప్రేమాస్వరూపి జీవాధిపతి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి ప్రభు మరలా మీ పాద సన్నిధికి చేరి మీ నామములో హర్షించటానికి ప్రార్థించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రావాల్సిన బిడ్డలందరినీ మీ చిత్త ప్రకారం మీరు నడిపించండి. ఈ రాత్రి లైవ్ ప్రోగ్రాం అంతటిని కూడా లైవ్లో వాక్యం ఉంటున్న బిడ్డలు కూడా దర్శించండి. ప్రార్థన ద్వారా, వర్షిప్ ద్వారా, పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. సేవకులను అభిషేకించి నాతోను కూడా వచ్చిన ప్రజలతో, లైవ్లో వాక్యం వింటున్న ప్రజలతో మీరు మాట్లాడి సహాయం చేయండి. ఈ యొక్కనైనా కొడికి విరోధంగా సరుచున్న సాతనాయుధాలని చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రక్తమయమాయే నా కోసము ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసము ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో కపటమూతుల నోమునగుతుల కఠిన గాయాలు కందిన నీ వల్లు, కపటమూతుల నోమునగుతుల కఠిన గాయాలు కందిన నీ వల్లు. కారిన రక్తం ఏరులై పారెను, కారిన రక్తం ఏరులై పారెను. కలుష్మాత్ముడు నన్ను కడగలేవా, కలుష్మాత్ముడు నన్ను కడగలేవా. ఈ రూపమే రక్తమయమాయే నా కోసము ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో ఆమేన్. అన్యము పుణ్యము ఎరగని అక్రమమన్యాయం అసలే ఎరగవు. అన్యము పుణ్యము ఎరగని అక్రమమన్యాయం అసలే ఎరగవు. అన్యాయము నీకు న్యాయము చెప్పేనా, అన్యాయము నీకు న్యాయము చెప్పేనా. అరుపులు కేకల అలచడిలోన, అరుపులు కేకల అలచడిలోన. సిలువలో ఈ రూపమే రక్తమయమాయే నా కోసమే ఎందుకో
అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో చప్పట్లతో వచ్చుగా హల్లెలూయా. కపటమూతులు మోమునూతులు కఠిన గాయాలు కందిన నీ వల్లో, కపటమూతులు మోమునూతులు కఠిన గాయాలు కందిన నీ వల్లో, కారిన రక్తం పారిన వేరులై, కారిన రక్తం పారిన వేరులై, కలుష్మాత్ముడా నన్ను కడగనేగా, కలుష్మాత్ముడా నన్ను కడగనేగా. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసము, ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో అన్యము పుణ్యము ఎరగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరగవు. అన్యము పుణ్యము ఎరగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరగవు. అన్యాయము నీకు న్యాయము చెప్పేనా, అన్యాయము నీకు న్యాయము చెప్పేనా. అరుపులు కేకల అలసడిలోనా, అరుపులు కేకల అలసడిలోనా, అరుపులు కేకల అరుపులు కేకల అలసడిలోనా, అరుపులు కేకల అలసడిలోనా. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసం. యేసయ్యా ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో అందరూ చప్పట్లు కొట్టి సిలువను ధ్యానించుదాం, ఆయన త్యాగాన్ని తలంచుదాం. ఉద్యోగగా ఎవరికి వాళ్ళ పశ్చాత్తాపులై సిలువ దర్శనాన్ని చూస్తూ యేసై సిలువలో చేసిన త్యాగాన్ని తలంచుకుంటూ దేవుని మహిమపరచుదాం. కపటమూతులు మోమునూతులు కఠిన గాయాలు కందిన నీ వల్లో, కపటమూతులు మోమునూతులు కఠిన గాయాలు కందిన నీ వల్లో, కారిన రక్తం పారిన వేరులై,
రక్తముడు నన్ను కడగనిగా సిలువలో తీరుగమే రక్తమయమాయు నా కోసమే ఎందుకో 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 అంతులేదా ఈ ప్రేమకు అంతులేదా ఈ ప్రేమకు అంతులేదా నీ ప్రేమకు అంతులేదా నీ ప్రేమకు ఎందుకో 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 యేసయ్యా ఎందుకో 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 యేసు రక్తం ఈ రాత్రి మన మీద ప్రోక్షించబడుతుంది. కలవరి రక్తం చిందించబడుతుంది. వేర్లే పారుతుంది, వేర్లే పారుతుంది, నీ గుండెలో వేర్లే పారుతుంది. యేసయ్య రక్తం ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు అంతులేదా నీ ప్రేమకు అంతులేదా నీ ప్రేమ నీ ప్రేమ యేసయ్యా 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 నీ త్యాగం అంతులేదా నీ ప్రేమకు అంతులేదా నీ ప్రేమకు సిలువలో 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 కపటమూతులు మోమున పూతులు కఠిన గాయాలు కందిన నీ వల్లు అన్యము పుణ్యము ఎరగని నీవో అన్యము పుణ్యము ఎరగని నీవో అక్రమమన్యాయం అసలే ఎరగవు అన్యము పుణ్యము ఎరగని నీవో అక్రమమన్యాయం అసలే ఎరగవు అన్యాయము నీకు న్యాయము చెప్పేగా అన్యాయము నీకు న్యాయము చెప్పేనా అన్యాయము నీకు న్యాయము చెప్పేనా అన్యాయము నీకు న్యాయము చెప్పేనా అన్యాయము నీ holy 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 no 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 say అన్యాయము నీకు న్యాయము చెప్పేనా రూపులు గల అలచరిలోనా రూపులు గల అలచరిలోనా యేసయ్యా 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 నాయనా నా తండ్రి నా తండ్రి నా దేవా నా ప్రభువా అరుపులు గల అరచరిలోన యేసయ్యా నీ త్యాగము నీ త్యాగము నీ ప్రేమే చాలునయ్యా
సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే. ఎవరి కోసమో కాదు బిడ్డ, నీ కోసం నా కోసం ఆయన రూపం రక్తముగా మార్చబడింది, రక్తముగా మార్చబడింది. ఒళ్ళంతా గాయాలే. ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. యేసయ్య ఎంతగా నిన్ను ప్రేమించాడు బిడ్డ. ఎవరైనా నీ కోసం రక్తం ఖర్చు పెడతారా? ప్రాణమిస్తారా? రక్తం క్రైదనముగా చెల్లిస్తారా? నీకు జన్మనిచ్చిన తల్లి చెల్లిస్తుందా? నీకు జన్మనిచ్చిన తండ్రి చెల్లిస్తాడా? లేదు బిడ్డ. లోకములో ఉన్న వాని ప్రేమ వేరు, నా తండ్రి ప్రేమ వేరు. ఆయన ప్రేమ మధురమైనది, అమూల్యమైనది, వెల కట్టలేనిది. ఈ చేతులు చాపలాగనే కపటముద్దులు మోమున గుద్దులు పిడిగుద్దులు గుద్దిరి, కఠిన గాయాలు కండిన నీ ఒళ్ళు యేసయ్యా. యేసయ్యా కపటమైన పరిస్థితి, కపటముద్దులు మోమున గుద్దులు, కఠిన గాయాలు కందిన నీ వళ్ళు, కారిన రక్తం పారిన వేరులై, కలుష్మాత్మడ నన్ను కడగనేగా, కలుష్మాత్ముడు నన్ను కడగనేగా. ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది ఈ రాత్రి. యేసయ్య రక్తం ఈ రాత్రి నీ మీద ప్రోక్షించబడుతుంది. ఆయన రక్తములో ఉన్నటువంటి విమోచన, ఆయన రక్తం ద్వారా కలిగే మంచి మనస్సాక్షి, ఆయన రక్తము ద్వారా నీకు గొప్ప విమోచన ఈ రాత్రి నా దేవుడు కలుగు చేయబోతున్నాడు. లోకములో అందరూ భయంకర పరిస్థితి గురైపోయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను మనందరిని సజీవం నిలబెట్టుకున్నాడు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడుక్కున్నాడు, ఆయన శుద్ధంగా మార్చుకున్నాడు. నీ చేతుల పైకెత్తి బిడ్డ ఒక క్షణం అలాగని కళ్ళమేయండి. ప్రేమాస్వరూపి జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి అయిన స్వరమెత్తి కలమెత్తి శిలును గురించినటువంటి నాయన త్యాగాన్ని అయ్యా ఈ రాత్రి వర్షపు ద్వారా శిలువులో త్యాగాన్ని ధ్యానించుకునే కృప నోరాను స్వరమెత్తి గలమెత్తి పాడుకుంటూ మా అందరికి సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమాన్ని వెన్ను తట్టి జరిగించమని, సేవకులను బలపరిచి అభిషేకించి వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పెద్దగా చెప్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని రాత్రి మనం ధ్యానించుకుందాం. మరి దేవుడు మనకి ఆయన రక్తమాసాల పాలు పొందుటకు
ప్రభు మనకి ఈ నెలలో కృప చూపించారు. అందుకు 2 చేతులపై గట్టిగా స్తోత్రించుదా. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో తోడేళ్ళు మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక చాలు. పావురు వలె మీరు నిష్కపటులై ఉండండి. పావురు వలె మన కళ్ళకి ప్రతి క్షణం, ప్రతి నిమిషము ఏదో ఒక సందర్భంలో చెట్ల మీదనో లేకపోతే పొలాల్లోనో లేకపోతే గ్రామాలలోనూ పొలాలలోనూ వీధులలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పావురాలు. ఈ పావురం గురించి దేవుడు చెప్తున్నాడు. మీరు పావురు వలె నిష్కపటముగా ఉండండి. అంటే పావురము దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే నిష్కపటముగా, అంటే కపటము లేనిదిగా జీవిస్తుంది. లోపల ఏం దాచిపెట్టుకోదు. కుళ్ళు, ఆవేశము, కోపము, ఏమండి దుడుకుతనము దాన్ని ఏముండవు. బయట ఎలాగ మన కళ్ళకి ఎంత చక్కగా ఈ పావురం కనిపిస్తుందో దాని దేహములో కూడా, దాని మనస్సులో కూడా అలాగనే కనిపిస్తుంది. నిష్కపటముగా ఉంటుంది, అంటే కపటము లేకుండా పరిశుద్ధముగా ఉంటుంది. పరిశుద్ధముగా ఉంటుంది. ఎక్కడ కూడా అపవిత్రత కానీ, ఎక్కడ కూడా సాతాను కానీ అది అవకాశం ఇవ్వదు. అపవిత్రత రానికుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. తనలోనికి రానికుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. అంటే ఈ రోజున మనం బాగా గమనిస్తే మనమంతా లోకములో నడిపించబడుతూ ఉన్నాం. లోక మాలిన్యం మనలోనికి రానియకూడదు. లోకములో ఉన్న మాలిన్యము, చెత్త, పాపము, మురికి, అపవిత్రత, చేదు అనుభవాలు, చెడ్డ కార్యాలు, ఈ మాలిన్యమంతా కూడా మనలోనికి తెచ్చుకోకూడదు. లోక మాలిన్యం అంతటి మనం తీసేసుకొని మనం పావురు వలె నిష్కపటముగాను పరిశుద్ధముగాను జీవించడానికి మనం మనస్సును కట్టుకోవాలి. పరిశుద్ధంగా ఉండి మనం ప్రభు యొక్క రక్తమాసాల పాలు పొందాలి. పరిశుద్ధత లేకుండా మనం ప్రభు యొక్క బల్లలో పాలు పొంది కపటముతో ఉండి ప్రభు యొక్క బల్లలో పాలు పొంది మనకు ప్రయోజనం ఏం కలిగిందండి? ప్రయోజనం ఏమి కలగదు. ప్రభు ద్వారా లాభం ఏమి మనం పొందుకోలేము. అందుకని పేతురు రాసిన పత్రికలో దైవజనుడు పౌలు ఒక మాట వాడతాడు. ఏమన్నాడు? మిమ్మలను దేవుడు పరిశుద్ధులుగా ఉన్నట్టుకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. అంటే మనం అంతకు పరిశుద్ధముగా ఉండాలని దేవుడు మన లోకములోంచి
ఏర్పరుచుకొని లోకములోంచి దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఒక పరిశుద్ధంగా మనం జీవించాలి. మాటలో కావచ్చు, మన ప్రవక్తల్లో కావచ్చు, మన క్రియల్లో కావచ్చు, మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన తలంపుల్లో కావచ్చు, మన మనస్సులో కావచ్చు, పరిశుద్ధంగా మనం బ్రతకాలి. చూడండి, అక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. అంటే పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేము, దేవుని కార్యాలు కూడా అనుభవించలేము. ఆలోచించండి. చాలా మంది చెప్తారు, మేము దేవుని చూసామండి, గత రాత్రి కళ్ళల్లో కనిపించాడండి, దర్శనం ద్వారా కనిపించాడు, స్వప్నం ద్వారా కనిపించాడు అని చెప్తూ ఉంటారు. ఎలా కనిపిస్తాడు? వాళ్ళ పరిశుద్ధత ఉంటే దేవుడు వాళ్ళకు కనిపిస్తాడు, వాళ్ళకు ప్రత్యక్షం అవుతాడు. అపవిత్రతగా ఉండి కపటముగా జీవిస్తూ, కపటమైన మాటలు మాట్లాడుతూ, కపటమైన ఆలోచనలు తీసుకొని, కపటమైన నిర్ణయాలతో మనం నడిపించబడ్డప్పుడు దేవుడు మనతో మాట్లాడటం అనేది అరుదండి. అందుకే అంటున్నాడు, అక్కడ ఏమన్నాడంటే, పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు దేవుడు నీతోనూ నాతోనూ మనందరితో మాట్లాడతాడు. పరిశుద్ధత అనేది మనలో చాలా ప్రాముఖ్యత. ఆ పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత మనం పొందకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఆయన సన్నిధిలో మనం అంతవరకు నిలబడలేము. వినండి, అంతవరకు నిలబడలేము. దేవుని రాకడ పర్యంతరం వరకు మనం నిలబడాలంటే మన పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా మనం దేవుని రాకడని వెత్తబడలేము. ఆయన రాజ్యములో మనం వారసులుగా మార్చబడలేము. గనుక యేసయ్య కోరుకునేది ఏమిటంటే, మనలో, నీలో, నాలో పరిశుద్ధతను కోరుకునేవాడు ఆమె. హల్లెలూయా. అందుకనేమన్నాడు, పావురు వలె మీరు ఎలా ఉండాలి? నిష్కపటముగా ఉండాలి. కపటము లేకుండా ఉండాలంటే మనం ఏ లోపము నీలో నాలో ఉందనుకో, ఇక మనం బలలో పాలు పొందులు పొందినా కానీ దాని ద్వారా ప్రయోజనం ఏమీ కలగదు. చూడండి, పావురాలను మనం చూస్తున్నాం, పావురపు పిల్లలను చూస్తున్నాం, పావురాలను కూడా చూస్తున్నాం. అది ప్రతి దినము, ప్రతి గడియ రోజు స్నానం చేస్తూనే ఉంటుంది. అది ఆలోచించండి, రోజు ఏదో ఒక సమయంలో స్నానం చేస్తున్నది. ఎక్కడ నీళ్ళు ఉంటాయి, అక్కడ నీళ్ళలోకి వెళ్ళి శుభ్రంగా, దానికి 2 రెక్కలు ఉంటాయి కదండి, 2 రెక్కల్ని నీళ్ళలో ముంచి అలా పట్టుకొని శుభ్రం చేసుకొని, తన దేహాన్ని, తన శరీరాన్ని, తన ఈకలను శుభ్రం చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోద్దండి. ఆలోచించండి, దానికి అంత శుభ్రత ఉంది. అది ప్రతిదినము స్నానం చేస్తూ ఉంది. మరి ఈ రోజున మనం దేవుని ఎంత శుభ్రంగా ఉంటున్నాం, ఎంత ఖచ్చితంగా ఉండాలి. ఉతుకు స్నానం చేయబడుతున్నాం మనం వాక్యం చేత, ప్రార్థన చేత, పరిశుద్ధత చేత, నీతి చేత, భక్తి చేత ఉతుకు స్నానం చేయబడుతున్నావా? బట్టలను ఉతుక్కుంటున్నాం శుభ్రంగా, వాటిని శుభ్రం చేసుకున్న, స్నానం చేసుకొని స్నానం సోపుతో రుద్దుకొని శుభ్రం చేసుకుంటున్నాం. మరి ఇది ఎట్లండి? మరి నీ ఆత్మకి, నీ మనస్సుకి, నీ అంతరంగ స్వభావంలో నువ్వు ఉతుకు స్నానము చేయబడాలి. యేసు రక్తము చేత స్నానము చేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలండి మనం. ఆ పావురు మరి నిష్కపటముగా ఉండాలి. ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 2వ వచనం. చూశారండి, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు.
ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూశారండి, ఆత్మలో కపటం ఉండకూడదు. కపటము అంటే ఏమిటి? దొంగతనం, మోసం, దగ, లోక సంబంధమైన వేశ్యాలు, లోక సంబంధమైనటువంటి కల్పన కథలతో కూడినటువంటి మాటలు. చూశారండి, ఇవన్నీ మనలో పెట్టుకొని, నీలో నాలో పెట్టుకొని మనం ధన్యులము అని చెప్పుకుంటే ఉపయోగం ఏమిటి? నీ జీవితము, నా జీవితము ధన్యకరముగా మార్చబడాలంటే నీ ఆత్మలో కపటము ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. డబ్బున్నవాడు కాదు ధన్యుడు ఇక్కడ, అందచందం ఉన్నవాడు కాదు ధన్యుడు ఇక్కడ. వినండి, మతం ఉన్నవాడు కాదు ధన్యుడు ఇక్కడ. జ్ఞానం ఉన్నవాడు, వ్యక్తి ఉన్నవాడు, ఇటు తక్కువ ఉన్నవాడు కాదు ధన్యుడు ఇక్కడ. ఆత్మలో, నీ ఆత్మలో కపటము లేకుండా నువ్వు జీవించాలి. కపటము లేకుండా నీ జీవితాన్ని ప్రభువులో నడిపించుకుంటూ ఉండాలి. ఆమేన్. కపటం ఉంది అనుకో, ఇప్పుడు యోధా ఉన్నాడు బైబిల్లో, ఆయన ఆత్మలో కపటం ఉంది. ఏంటి? యేసుక్రీస్తుని 30 ఎండి నాణ్యాలకి ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించాలని ఎప్పటి నుంచో యోధా జీవితంలో ఆత్మల కపటం ప్రవేశించింది. ఇప్పుడు అతను ఏమనుకున్నాడు? ఆ 30 ఎండి నాణ్యాలు నా జీవితాన్ని ధన్యకరంగా మార్చేస్తే, దీవెనకరంగా మార్చేస్తే 30 ఎండి నాణ్యాలు నా జీవితానికి చాలు, నా బ్రతుకుకు చాలు అనుకున్నాడు. అట్లా అనుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? నెమ్మది లేకుండా ఒక చెట్టుకి ఏమండి ఆయన ఏం చేశాడు? తలకిందులకు ఉరేసుకొని చచ్చిపోయి ప్రేగులు బయటకు వచ్చినాయి. ఎంత ఘోరమైన చావండి అది. ఒక నరహంతుడు కూడా అంత ఘోరమైన చావు రాకూడదండి. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈరోజు నువ్వు ధన్యకరంగా ప్రభువులో నీ జీవితాన్ని ఇంతవరకు నడిపించుకుంటూ ఉన్నావు. ఈ విచ్చిన ఈ ధన్యతను పోగొట్టుకోకుండా, విచ్చిన ఈ కృపను పోగొట్టుకోకుండా, ఆత్మలో కపటము లేకుండా మనం జీవించినట్లయితే వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితము ధన్యకరముగా మార్చబడుతుంది. నువ్వు ధన్యుడివే. ఈ లోకము నీకు ఏమున్నా లేకపోయినా ప్రభువులో నువ్వు ధన్యుడివే, వాక్యములో నువ్వు ధన్యుడివే, ఆత్మీయతలో నువ్వు ధన్యుడివే. అంత ధన్యత నువ్వు సంపాదించుకుంటావు. అక్కడ అదే కీర్తనలు ఏమన్నాడు తెలుసండి? చదువుకుంటారా అండి? దావీదు రాసిన కీర్తనలని కిందకి చూసారా? నా దోషముల కప్పుకొనక. చూసి అది చాలండి. దావీదు చెప్తున్నాడు, నా దోషములు నేను కప్పుకొనకుండా నీ ఎదుట నా దోషములను ఒప్పుకున్నాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ దోషములే కావచ్చు, వాళ్ళ తప్పులే కావచ్చు, వాళ్ళ పొరపాట్లే కావచ్చు, బీరువాలు జాగ్రత్తగా బట్టలు దాచిపెట్టుకున్నట్లుగా, జాగ్రత్తగా వాళ్ళ వస్తువులు, విలువైన వస్తువులు దాచిపెట్టుకున్నట్లుగా, బీరువాలు జాగ్రత్తగా మరి కొన్ని విలువైనటువంటి కార్యక్రమాలు దాచిపెట్టుకున్నట్లుగా, వాళ్ళ హృదయం అని బీరువాలు ఏం చేస్తారంటే దోషాన్ని దాచిపెట్టుకుంటారు, దోషాన్ని దాచిపెట్టుకుంటారు. అక్కడ ఏమనుంది? ఇప్పుడు నా దోషము నేను కప్పుకొనక. ఆమేన్. కప్పుకుంటారు, దోషాన్ని కప్పుకుంటారు. అంటే
దాన్ని బట్టబయలు చేసుకోవటానికి ఇష్టపడరు. తప్పును తప్పుగా ఒప్పుకొని చేసుకోవటానికి ఇష్టపడరు. నేను చేసింది తప్పే కదా, నేను చేసింది పొరపాటు కదా, నా దోషాన్ని ఎందుకు కప్పుకోవాలి, ప్రభు కృపకు ఎందుకు దూరం కావాలి, ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను ఈ కరోనా వైరస్ టైంలో కూడా నన్ను నా కుటుంబాన్ని ఇంతగా ప్రేమించి ఆదరించి కాపాడుతున్నాడు కదా, ఇంతగా నన్ను ప్రేమించి ఆదరించి ప్రభు కాపాడుతున్నప్పుడు ఇంకా నాలో ఏమైనా దోషం ఉంటే ఈ దోషాన్ని నేను కప్పుకోకూడదు. దోషాన్ని కప్పుకొనకుండా నా పాపాలన్నీ నేను ఒప్పుకోవటం మంచిది కదా అని మనిషి ఆశించాలండి. నువ్వైనా నేనైనా ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఇది ఆలోచన చేయాలి. పాపాలు ఒప్పుకోలు చేసుకోవాలి. మనమేం పరిశుద్ధులం కాదండి, ఎక్కడో ఒకసారి మనం రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటాం. మన ప్రవక్తంలో కావచ్చు, మన యొక్క భక్తిలో కావచ్చు, మన అనుదిన పరిచర్యలో కావచ్చు, అనుదిన కార్యక్రమాల్లో కావచ్చు, ఎక్కడో ఒకసారి మనం రాంగ్ స్టెప్ వేస్తూనే ఉంటాం. వేసిన దాన్ని మనం ఏం చేయాలి, దోషాన్ని మనం ఏం చేయాలి, కప్పుకొనకుండా అక్కడ దావీదు ఉన్నాడు, నా పాపాలు నేను ఒప్పుకుంటుని. ఆమేన్. ఈ రోజున దోషాన్ని కప్పుకోకూడదు. మన దోషాన్ని మనం కప్పుకున్నామంటే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే వినండి, పక్కనోడికి ఏదో ఒక కీడు జరగాలి, పక్కనోడిని గొంతులన్నీ కేయాలని గోతులు దూవుతూ ఉంటారు కొంతమంది. ఆలోచించండి, నడిచే రోడ్లలో గోతులు దూవుతూ ఉంటారు, నడిచే రోడ్లలోనే దూవుతారు. ఇంటి పక్కన ఆమె తవ్వచ్చు, ఇంటి ఎదురు అని తవ్వచ్చు. ఎప్పుడు వస్తాడు ఇటు గోతులో పడిపోతాడా, ఇటు కాళ్ళు చేతులు ఇప్పుడు ఇరిగిపోతాయని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పక్కనోడి కోసం గోతులు తవ్వుతూ ఉంటాడు, ఇతనే ఒక రోజున తెలియకుండా వచ్చేస్తాడు, ఈ గోతులు పడిపోతాడు. తవ్వుకున్న దాంట్లో అతనే పడిపోతాడు, బయటవాడు ఎవడ పడిపోడు. ఆలోచించండి. అలాగనే మన దైవంగం జీవితంలో నీలో దోషం ఉంటే దాన్ని కప్పుకోగాకు, దానికి మెరుగుపోయిగాకు, దానికి పోతేగాకు. నీ దోషాన్ని నువ్వేం చేసుకోవాలి, కప్పుకొనకుండా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని చూసుకో. ఆమేన్. హల్లెలూయా. దాన్ని ఒప్పుకొని చేసుకున్నప్పుడు ఆత్మలో నువ్వు కపటం లేకుండా బ్రతికినట్లయితే నువ్వు పావురు వలె ప్రభు సన్నిధిలో జీవిస్తావు, పావురు వలె పరిశుద్ధముగా ఉంటావు, పావురు వలె దేవుని సన్నిధిలో ఒక ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పావురం గురించే బైబిల్ ఎక్కువగా రాయబడిన మాటండి. ఈ పావురాన్ని దేవుడు పరిశుద్ధాత్మ సాదృశ్యంగా పోల్చాడు. యేసుక్రీస్తు ఆత్మను పొందటానికి సూచనగా ఏమని ఉందండి మత్తయి సువార్తలో, పావురం వలె దేవుని ఆత్మ ఆయన మీద దిగి వచ్చి బ్రాలెను. ఆమేన్. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయమా, త్వరగా. అది ఇంకా చాలా పైన కదా. చాలు. దేవుని ఆత్మ యేసుక్రీస్తు తల మీదకు దిగువచ్చును చూచినని ఉందా, లేక దేవుని ఆత్మ పావురం వలె యేసుక్రీస్తు మీద తల మీదకు దిగువచ్చును చూచినని ఉందా? ఆత్మని దేనికి పోల్చాడండి? పావురమునకు పోల్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పావురము అది పరిశుద్ధముగా బ్రతుకుతుంది, దానిలో కపటం ఉండదు, చేదు ఉండదు. పావురంలో ఏ పక్షులైనా దాన్ని మనం ముక్కలు ముక్కలుగా మాంసాన్ని చూస్తూ ఓపెన్ చేస్తే చేదు కనిపిస్తుంది, కానీ పావురంలో మాత్రం చేదు ఉండదు. అది కపటము లేకుండా పరిశుద్ధంగా బ్రతుకుతుంది. ఈ పావురం చూడండి, ప్రతి దినదినము స్నానం చేస్తూనే ఉండదు నీళ్ళల్లో. ఎక్కడ నీళ్లు కనిపిస్తుంది అక్కడ
మీరు వచ్చి ఉదయం వచ్చి చూడండి, మందిరం దగ్గరికి వచ్చి నా దగ్గర నుంచోండి, నేను చూపిస్తాను. ట్యాప్ ఆన్ చేశానంటే 2 పావురాలు వచ్చి నీళ్ళలో ఒక 10 నిమిషాలు రెక్కలు కొట్టుకొని అటు ఇటు మునిగి తేలి బయటికి వెళ్ళిపోతుంది. స్నానం చేయకుండా ఉండదు అది. ఈ రోజున మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో మాలిన్యతలు, లోక మాలిన్యతలు ఉంటాయి. లోకంలో ఉన్న మట్టి అంటిద్ది, లోకంలో ఉన్న మురికి అంటిద్ది, లోకంలో ఉన్న పాపం అంటిద్ది, లోకంలో ఉన్నటువంటి ఆచారాలు ఉంటుంది, లోకంలో ఉన్నటువంటి నామకార్థ జీవితాలు మనను అంటేస్తాయి. ఇప్పుడు లోకంలో ఉన్నదంతా మాలిన్యత నీకు నాకు అంటినప్పుడు మనం యేసు రక్తము చేత ఉతక స్నానము చేయబడాలి. ఆమేన్. శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పటికప్పుడు మనం ఏ రోజుకు ఆ రోజే. ఈ రోజు బాగున్నాను, నెక్స్ట్ రోజు కడుక్కోపోతే ఏమైందిలే, ఆ నెక్స్ట్ రోజు కడుక్కుందాంలే, ఆ నెక్స్ట్ రోజు కడుక్కోపోతే ఏమైంది. రోజులు మార్చి రోజు అలా ఉండకూడదు. ప్రతి దినం అనుక్షణం నువ్వు పావురు వల్ల నిన్ను నువ్వు ఉతక స్నానం చేసుకోవాలి. ఆమేన్. వాక్యం చేత ఉతక స్నానం చేయబడాలి. యేసు రక్తము చేత ఉతక స్నానం చేయబడాలి. నీలో ఉన్న మురికి నీలోంచి బయటికి వెళ్ళిపోవాలి. మురికి మనకి ఎంతో ఉండదు, మనకు తెలియకుండా మురికి ఎంతో మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మనం వేసుకున్న షర్ట్ మీద ఎంత మురికి ఉండదు తెలుసండి. మనం కట్టుకుని చారిస్ మీద ఎంత మురికి ఉండదు తెలుసండి. బయటికి వెళ్ళి చూస్తే ఒకసారి ఆ బట్టలు తీసుకొచ్చి మీరు నీళ్ళల్లో మంచి పైకి లేవండి, మంచి నీళ్ళల్లో ఈ బట్టలు తీసుకొచ్చి సబ్బు కూడా ఏం పెట్టకుండా మీరు మురికిలో నీళ్ళలో ముంచేలాగా లేపు చూడండి, ఆ నీళ్ళన్నీ కూడా మురికిగా ఉంటాయండి. సబ్బేం పెట్టాల్సిన అవసరం లేదు. అలాగనే మన ఆత్మకి, మన మనస్సుకి, మన అంతరంగ స్వభావానికి అప్పుడప్పుడు మురికి అంటుతూ ఉంటుంది. లోక మాల్యత అంటుతూ ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అంటుతాయి, లోకంలో ఉన్న అలవాట్లు మనలోనికి వస్తాయి, లోకంలో ఉన్నటువంటి తలంపులు మనలోనికి వస్తాయి, లోకంలో ఉన్నటువంటి ఆచారం మనలోనికి వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఉతక స్నానము చేయబడాలామే. యేసు రక్తము చేత నువ్వు నేను మనందరం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి ఘడియ యేసు రక్తములో కడగబడాలి. ఆమేన్. అమూల్యమైన రక్తం అండి ఆయన, నిష్కలంకమైన రక్తం అండి, నిర్దోషమైన రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం అండి. ఆ రక్తములో నువ్వు నేను అనుక్షణము కడగబడినప్పుడు నీకు యేసు రక్తము ద్వారా నీకు మంచి మనస్సాక్షిని ప్రభువు దయచేస్తాడు. ఆమేన్. నీ మనస్సాక్షి, కొంతమంది మనస్సాక్షి వాత వేయబడింది, చాలా కఠినముగా ఉంటుంది. ఏనండి, కొంతమంది మనస్సాక్షి చాలా కఠినంగా ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటుంది అంటే అంత కఠినంగా ఉంటుంది. దేనికని తెగిస్తారు. వినండి, కొంతమంది మనస్సాక్షి వాత వేయబడినప్పుడు వాళ్ళ మనస్సాక్షి కఠినమైపోద్ది, బండలాగా మారిపోద్ది, రాయితులాగా మారిపోద్ది, ముద్దులాగా మారిపోద్ది. దేనికని తెగిస్తారు వాళ్ళు. ఎవరు చెప్పిన వినిపించుకోరు. ఎవరిని మాటలు చెప్పినా, సేవకుడు చెప్పినా, లేకపోతే బయట వాళ్ళు ఎవరిని విశ్వాసాలు చెప్పినా, ఎవరు చెప్పినా వినిపించుకోరు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఆల్రెడీ పాడైపోయింది, మనస్సాక్షి వాత వేయబడింది కాబట్టి కఠినముగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక శుద్ధీకరణ ఉండదు, ఒక పశ్చాత్తాపం ఉండదు, ఒక ఉపవాసం ఉండదు, మోకాళ్ళ వంచి ప్రార్థించే అనుభవం ఉండదు, ఒప్పుకోలు చేసుకునే అనుభవం ఉండదు, క్షమించమని అడిగే అనుభవం ఉండదు. డైరెక్టర్గా వచ్చి బలలో పాలు పొందుతారు. డైరెక్టర్గా వచ్చి బలలో పాలు పొందుతారు. అదేమంటే చూడండి, మేము కూడా వాళ్ళ భక్తులే కన్నట్టుగా డైరెక్టర్గా వచ్చి బలలో పాలు పొందుకుంటారు. ఎవరు నేను తీసుకోమని చెప్పారు? బల్ల ప్రభు తీసుకోమని చెప్పాడా? నువ్వు అట్లా ఉండి వచ్చి బలలో పాలు పొందటం వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఒక శుద్ధీకరణ నీకు ఉండాలా లేదా? ఆలోచించండి. ఈ పావురాలు గుంపు, ఒక 20-30 పావురాల గుంపు అక్కడ బయట వాళ్ళని ఒక గ్రౌండ్లో. ఏనండి, ఈ పావురాలు కూడా భలే నీట్గా చక్కగా నడుస్తాయి. బాగానండి, వాటి నడక కూడా చాలా ఇష్టంగా ఉంటుంది నాకు. ఏ పక్షి అలా నడవదు, అంత నీట్గా చక్కగా నడుస్తాయి. వాటి నడక మనల్ని ఆకర్షించేస్తుంది. తెల్లగా ఉంటాయి,
పావురాలు. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని రంగులు ఉంటాయి. వాటిని చూడగానే మన కన్ను పడిపోద్ది పావురాల మీద. ఈ ఎలాగ నడుస్తున్నాయో ఈ తెల్లతనాన్ని చూసినటువంటి కాకులు కొన్ని ఉన్నాయి. ఆమె కాకులు మీకు తెలుసు కండి, కాకులు నల్లగా ఉంటాయి. వాటి పుట్టకే నల్లగా ఉండే పుట్టకని ప్రభు వాటికి ఇచ్చాడు. వాటి ఈకలు నల్లగా ఉంటాయి. ఈ కాకులు కూడా ఏం చేస్తున్నాయి? ఈ పావురాలను పాలవుతూ ఉన్నాయి. ఈ పావురాలని పాలవుతున్నాయి, వాటిని అనుసరించి నడుస్తున్నాయి. ఈ ఎలా నడుస్తున్నాయో కాకులు కూడా అలాగే నడవాలని ట్రై చేస్తున్నాయి. అవి నడిచినట్లు కూడా నడుస్తున్నాయి, కానీ నడక కుదరటం లేదు. అవి వాటికి దేవుడు పావురాల పుట్టకిచ్చాడు, వీటికేమో కాకి పుట్టకిచ్చాడు కదండి. కాకి పావురం ఎలా అయిపోద్ది? పావురం కాకి ఎలా మార్చబడదు. దానిలోనికి ఇది రావటానికి లేదు, దీనిలోనికి అది రావటానికి లేదు. వాటి గూళ్ళు ఏరుగా ఉంటాయి. పావురపు గూడు దాని గూళ్ళలోనికి వెళ్ళింది, కాకి గూడులోనికి వెళ్ళింది. ఈ పావురం వెళ్ళి కాకిలో కలిసిపోదు. కాకి వచ్చి పావురంలో కలవాలన్నా కానీ పావురానికి దానికి చాలా తేడా ఉంటుంది. ఏనండి, మీరు చాలా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా మీరు ఈ వాక్యాన్ని ఏనండి. పావురంలాగా నడవాలని ట్రై చేస్తున్నాయి కాకులు, నడవలేకపోతున్నాయి. అవి తెల్లగా ఉన్నాయి కదండి, ఇవి కూడా తెల్లగా ఉండాలని చూస్తున్నాయి. ఎక్కువ పావురాళ్ళు దేవుని ప్రార్థన మందిరములో ఉంటే చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కువ మందిరాల్లోనే ఉంటే పావురాళ్ళు, దేవాలయంలో ఉంటే ఎక్కువగా పావురాళ్ళు. ఈ కూడా తెల్లగా ఉండాలని ఈ కాకులు ఆలోచన చేస్తాయి. పాపం మరి తెల్ల చీర అయితే కొనుక్కోవచ్చు, రంగైతే చేసుకోవచ్చు కానండి. మరి పాపం పావురాలాగా మారాలంటే కాకులకి మళ్ళీ రంగు ఎక్కడ వచ్చింది, తెల్ల చీర ఎక్కడ వచ్చింది, తెల్ల ప్యాంట్ ఎక్కడ వచ్చింది, తెల్ల షర్ట్ ఎక్కడ వచ్చిందండి వాటికి. కొన్నూరు బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి కాకి వెళ్ళి ఏమండి మాకు 1 మీటరు తెల్ల చీర లేకపోతే 1 మీటర్ ప్యాంట్ షర్టు అని అడిగామనుకో, కాకిపోయి అడిగితే ఒప్పుకుంటారండి. ఎందుకు వచ్చింది కాకి అంటాం లేదండి. అసలు ముందు ఆ షాప్ అని ముందుకు రాణిస్తాడు వాటిని. ఈ దొంగతనం చేయడానికి వచ్చి నేను కొట్టేస్తాడు. ఆలోచించని అప్పుడెప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం ఆ దేవాలయం ముందు పావురాలు తిరుగుతుంటే ఆ చర్చికి పాస్టర్ గారు ఏం చేశాడంటే సున్నం, తెల్ల సున్నం బాగా చర్చికి వేయటానికి కలిపి ఒక డ్రమ్ములో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? మిగిలిపోయిన సున్నం అంతా డ్రమ్ములో కలిపి ఉంచాడు. ఆ డ్రమ్ నిండా తెల్లటి సున్నమే కలిపి ఉంచాడు. ఈ సున్నం తీసుకొని ఇలా వేసామనుకో తెల్లగా అయిపోద్ది. బ్రష్ పెట్టి ఇలా వేసినా గోళ్ళగా తెల్లగా అయిపోద్ది. దానికి ఎంత సున్నం వేసినా కానీ తెల్లగా కనిపించట్లేదు. ఎంత రంగులు వేసినా చూడండి, ఎంత రంగు వేసినా తెలుపు కనిపిస్తుంది, దాని ఆకారం కనిపిస్తుంది. ఏం చేసింది? అట్లా మేము కూడా పావురం గుంపులో కలిసిపోవాలి. వినండి, పావురపు గుంపులు కలిసిపోవాలి, వాడితో మేము స్నేహం చేయాలని కాకి ఏం చేస్తుంది? కొన్ని 4-5 కాకులు ఆ డ్రమ్ములో ఉన్నట్టు సున్నం పాస్టర్ గారు కలిపి ఉంచాడు కదండి మందిరానికి వేసుకోవడానికి. సున్నం, మిగిలిన సున్నం ఆ నీళ్ళలో కలిపి డ్రమ్ము బయట పెట్టాడు. ఈ కాకులు 4 కాకులు ఏం చేసినాయి? యాంటీనా డ్రమ్ములోకి ఎగిరి దూకినాయి. దూకగానే వాటి ఈకలకి వాటి ముక్కులు మొత్తం కూడా తెల్లడ సున్నం అంటుకొని పోయింది. అబ్బా, ఏ పావురాలారా, మేము కూడా పావురాలమే. ఇక పావురంలోకి వెళ్ళిపోయినాయి, ఎందుకంటే తెల్లగా ఉన్నాయి కదండి. ఇటుకే నడవటమే సరిగ్గా రావట్లేదు. ఆయన తెలుపుగా ఈ తెల్లగుంది, మేము తెల్లగుంది అన్నట్టుగా ఈ కాకులన్నీ కలిసి ఏమైపోయినాయి? పావురపు గుంపులోకి వెళ్ళిపోయినాయి. మేము కూడా పావురంలే, మేము కూడా పావురాలమే, మేము కూడా దేవుని నమ్ముకున్నాం, మేము కూడా వాక్యం వింటున్నాం, మేము కూడా రక్షించబడ్డాం, మేము కూడా బాప్తిసం తీసుకున్నాం, మేము కూడా పరిశుద్ధాత్మ పొందాం, మేము కూడా అప్పుడప్పుడు తెల్ల బట్టలు కట్టుకుని వస్తాం అనుకుంటుంది. దేవుని మహాకృపను బట్టి కుండపోత వర్షం పడింది ఆ రోజు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కుండపోత వర్షం పడింది. అంతేగా
వర్షం దెబ్బకి దూకిని చూడండి, ఆ డ్రమ్లో ప్లాస్టిక్ డ్రమ్ములో దూకిని కదండి, సున్నం వేసుకునే డ్రమ్ములో దూకిని తెల్లగా అయినాయి కదా. వర్షం దెబ్బకి మొత్తం సున్నం అంతా కొట్టుకొని పోయింది, మన నల్లగా అయిపోయినాయి కాకులు. ఎత్తైపోయినాయండి, నల్లగా అయిపోయినాయి. మొన్న ఈ మధ్య తెల్లగా ఉన్నారే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నల్లగా అయిపోయారు. దాని పుట్టక జావదు, దాని పుట్టక ఎట్లా మారుద్దండి. కొంతమందికి వంకర బుద్ధులు ఉంటాయి, వంకర స్వభావాలు ఉంటాయి. అవి సమాజ్ దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు వాటిని వదిలిపెట్టరు. మహానుభావులు వదిలిపెట్టరు, అంతేకా. నువ్వు పావురులా అవుతావని నువ్వు అనుకుంటే కాకి ఎలా అయిద్దండి? నీ స్వభావం మారాలి కదా, నీ ఆలోచనలు మారాలి కదా, నీ పద్ధతులు మారాలి కదా. ఒక బ్రదర్ వచ్చి, పాస్టర్ గారు నీలాగా నేను కూడా లాల్ చేసి సేవ చేస్తాను అన్నాడు. నా దగ్గరికి వచ్చాడు ఒక బ్రదర్ నాలాగా లాల్ చేసి సేవ చేస్తానన్నా, మంచిది, నేను లాల్ చేసి సేవ చేస్తున్నాను, నువ్వు కూడా చేస్తే మంచిది బ్రదర్ అన్న. చేస్తానని అన్నాడు. సేమ్ నాలాగానే లాల్ చేసాడు. ఇంకా నా దగ్గర ఉన్నాడు పరిచర్య ప్రారంభంలో. అదే ఎలవర్ నుంచి వచ్చాడు కుర్రోడు. నా దగ్గర ఉంటే ఇక్కడ నేను రిక్షా లాగితే నా ఆమె రిక్షా లాగుతూ ఉండేవాడు. 4 రోజులు 5 రోజులు మాకు అన్నం లేకుండా సేవలు కొంచెం ఇబ్బంది కలిగితే ఈ బాధ చూశాడు, ఈ కష్టం చూశాడు, అంతు లేకుండా పోయాడు. ఎడిపోయాడు తెలియదు. ఏమండి, అంతు లేకుండా పోయాడు, ఎడిపోయాడు తెలియదు. ఆలోచించండి. పావురం పరిశుద్ధంగానే ఉంటుంది. అది ఎక్కడ ఉన్నా దాని పరిశుద్ధతను చాటి చెప్పిందామే. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆత్మలో కపటము లేకుండా నువ్వు జీవించడం నేర్చుకో. నేనే నువ్వైనా నీ దోషమును కప్పుకోగాకు. నీ దోషాన్ని కప్పుకోకుండా పాపాన్ని ఒప్పుకొని చేసుకొని నేను ఒక పరిశుద్ధంగా జీవించాలి, ఒక పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో పావురం వలె ప్రతిదినము స్నానము చేయబడాలి. చేదు ఎందుకు లేదండి? పరిశుద్ధముగా ఉంటుంది పావురం. ఆమె దాని నడక కూడా చాలా చక్కగా ఉంటుందండి. నడక కూడా చక్కగా ఉంటుందండి, అడుగులు కూడా చక్కగా వేస్తుందండి. ఈ రోజున మనం బల్లారాధన తీసుకుంటున్నామంటే ఎన్ని లేకుండా మనం శుద్ధి చేసుకోకుండా, మనం పరిశీలన చేసుకోకుండా, పరిశుద్ధపరచుకోకుండా మనం బల్ల తీసుకొని ఉపయోగింది ఎవరి కోసం తీసుకున్నాను? అది అన్న కోసం తీసుకున్నావు, లేకపోతే నా కోసం తీసుకున్నాను, లేకపోతే సంఘంలో వాళ్ళు నన్ను చూస్తున్నారు కదా అందుకు నేను తీసుకుంటున్నా అందాం. మనం ఎవరి కోసం అండి? ఒక ఆమె పాట పాడమంటే పాట అంతా పాడింది. ఎవరి కోసం పాడామంటే అది పక్కన ఆయన కోసం పాడిన అన్నట్టుంది. ఆ కోసం కాదు పాడిందంట, పక్కన ఆయన కోసం పాడిందంట. అట్లానే మనం వాళ్ళ వైపు ఏ వైపు చూడకూడదు. దేవుని బిడ్డ చూడాల్సింది యేసు వైపు. ఆమేన్. నడిపిస్తున్న దైవ సేవకుడి వైపు. పావురం వాళ్ళ వైపు ఏ వైపు చూడదు, కాకి వైపు ఎప్పుడు చూడదు. అది దానికి మహాభయం పావురానికి. రండి, కాకి అక్కడ ఉందా పరిగెత్తుకుంటూ వస్తుంది. దాని దగ్గరికి వెళ్తుంది. భయం ఎక్కువ దానికి. ఏ భయం ఎక్కువ? ప్రాణ భయం కాదు దానికి ఎక్కువ, దేవుని భయం ఎక్కువ. చప్పట్లు కొట్టు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఏముందండి? యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉండని. కీర్తన గ్రంథమేనా? చూడండి, యెహోవా యందు భయం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 19వ అధ్యాయం కీర్తన గ్రంథం చరణం 13వ చరణం 9వ వచనం. మళ్ళీ చెప్తానండి. కీర్తన గ్రంథం ఎన్నో అధ్యాయము? 19వ అధ్యాయము 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయం పవిత్రమైనది, అది నిత్యంగా నిలిచి ఉంటుంది. ఒకరోజు నిలిచి ఉంటాం కాదండి దేవుని భయం. కొంతమంది రాగాలు వచ్చినప్పుడే భయం ఉంటారు. రాగం పోయిన తర్వాత భయం ఎటుపోతే తెలియదు. చూడండి, ఈ 4 రోజులు అందరూ కరోనా వైరస్ అని భయపడుతున్నారా? కరోనా వైరస్ భయపడగా పోగాని భయం ఏమైపోద్ది కూడా తెలియదు. కరోనా
మనిషి అని అంత భయపడుతున్నామే, మరి దేవుడు అని మనం ఎంత భయపడాలండి? మీరే చెప్పండి. మా ప్రార్థన రాత్రి కరోనా వైరస్ అని అంటున్నా, మంచిదే. మరి దేవుని భయం, ఆఫ్టర్ ఆల్ భూమి మీద పంపించబడినటువంటి తెగులుకి నువ్వు అంత భయపడుతున్నావే. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నిన్ను వెన్నుకున్న దేవుడు, నీ కోసం ఆయన ప్రాణత్యాగం చేసి ఆఖరి వరకు రక్తాన్ని ఖైదనముగా చెల్లించిన దేవుడికి ఈరోజు నువ్వు ఎంత భయపడుతున్నావు? ఎంత భయపడుతున్నావండి నువ్వు? ఏదండి నీళ్ళు భయం? ఏదండి? ఏదో మనుషుల ముందు మనం భయపడినట్లు కాదండి, మన అంతరంగంలో కూడా భయం పుట్టాలామే. ఒక పూట ప్రార్థన చేసుకుపోతే, ఒక పూట దేవునితో మాట్లాడకపోతే, ఒక్క పూట ఆయన సన్నిధిలో మందిరం ఓడకపోతే నాకు మహాభయం. నేనే ఊడ్చుకుంటానని చెప్తా. భయం అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిలో మనం ఉన్నటువంటి అనుభూతిని బట్టి మనకు ఆ భయాన్ని ప్రభుస్తాడు. యెహోవా యందు భయం పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. ఒకరోజు కాదు నిలిచి ఉండేది భయం. నువ్వు భూమి మీద ఉన్నంత కాలం ఆ భయము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆమె అది ఏ భయం? దేవుని భయము నీకు కావాలామె. దేవుని భయం ఉండాలండి మనకి. కొంతమందికి దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఎక్కువ. చూసారండి, వాళ్ళు ఏమైనా అంటారు, వీళ్ళు ఏమైనా అంటారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వాళ్ళు ఏమన్నా నన్ను మరలా బ్యాడ్గా భావిస్తారని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి భయపడతారు అంటారు. అన్నా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న, అందుకన్నా నేను ఆగిపోయానన్నా అన్న, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమన్నా అందుకే నేను ఆగిపోయానన్నా. వాళ్ళతో నీకెందుకు, వీళ్ళతో నీకెందుకు? నీకు కావాల్సింది ఎవరు? దేవుడు, వాక్యము. ఏమండి, నిన్ను బ్రతికించిన దేవుడు నీకు కావాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకు? యెహోవా యందు భయం పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉండదు. ఆమేన్. యెహోవా యందు భయం కలిగి జీవించిన వ్యక్తి ఎవరండి చెప్పండి? ఆది కాండము. యెహోవా యందు భయం కలిగి జీవించిన వ్యక్తి ఎవరండి? ఆది కాండము. ఆది కాండంలో ఎవరు? జోసెఫ్. హల్లెలూయా కదండి. పాపం ఎదురు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? 39 అధ్యాయం ఆది కాండం. పాపం ఎదురు ఉండి రా రా అని కేకలేస్తుంది, పిలుస్తుంది. హల్లెలూయా. దేవుని భయం ఉంటే పాపాన్ని చూసి పారిపోతాడు. ఆమేన్. అపవిత్రతను చూసి పారిపోతాడు. దేవుని భయం అది ఎక్కడ ఉండాలి? మందిరంలోగా దేవుని భయం ఉండేది. మందిరంలో ఉండాలి, బయట ఉండాలి, నువ్వు చేసుకునే పని బాటలో ఉండాలి, నువ్వు నడుస్తున్నటువంటి ఆ నడిపింపులో ఉండాలి, నీ పడకలో ఉండాలి, నీ మాటలో ఉండాలి, నీ చూపులో ఉండాలి, నీ ప్రవక్తలో ఉండాలి దేవుని భయం. ఆమేన్. కొంతమందికి మందిరం దగ్గరికి వస్తే దేవుని భయం ఉండదు, మందిరం దాటి వెళ్ళిపోతారా దేవుని భయం ఉండదు దేవుని భయం. అదేదో నాకు అర్థం కావట్లేదు. మందిరం ఉన్నప్పుడు జాగ్రత్తగానే ఉంటారు, మందిరం 4 గోడలు దాటి వెళ్ళిపోయారా ఒక దేవుని భయం ఉండదు. తప్పండి. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, బయటికి వెళ్తున్నా, ఇంకొక పనిలోకి వెళ్తున్నా, లేకపోతే ఇంకొకరితో మాట్లాడుతున్నా, నీకు దేవుని భయం ఉంటే అక్కడ అపవిత్రత ఉంటే అన్నీ తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతాం. కాకితో నువ్వు సాంగత్యం చెయ్యి. ఆమేన్. పారిపోతావు. ఆమేన్. అందుకే యెహోవా యందు భయం పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. ఆ భయము కలిగి నువ్వు జీవించాలా. ఆమేన్. యెహోవా యందు భయపడితే నీకు పవిత్రతను దేవుడు దయచేస్తాడు. పవిత్రత కలిగిన వాళ్ళు బలలో పాలు పొందొచ్చు. ఆమేన్. 2 అక్క చెల్లెల పేర్లు దేవుడు ఏమి పెట్టాడండి? ఒక ఆమె పేరేమో బైబిల్ 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరండు? ఎవరు? ఎప్షీబా, బ్యోలా. ఎప్షీబా అంటే ఏంటి? ఇష్టురాలు. బ్యోలా అంటే పవిత్రత, ప్రతివ్రత. చూడండి, బ్యోలా అంటే పవిత్రత. పవిత్రతను దేవుడు చూస్తాడండి. గనుక మళ్ళీ మనం పవిత్రపరచుకొని
పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆశని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించి ఘనపరిచి ప్రభువుని మహింపరచాలామే. హల్లెలూయా. కనుక మనం బలలో పాలు పొందాలంటే ఈ పవిత్రత పరిశుద్ధత మనకెంతో అవసరం. పావురం మన నిష్కపటము కొందాం. ప్రభు మనలను ఈ వాక్యముల చేత ధైర్యపరిచి మనలను ఆయన కృపతో నింపునుగాక. ఆమె కళ్ళు మూయండి, మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ మొదటి రోజునైనా ఎన్నో విషయాలైనా సేవకుల నోటి మీరు నాతో నిలబడుతూ మాకు బుద్ధి వాక్యాలు మందరికి నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. లోక మాలిన్యం మాలో అంటలేకుండా మమ్మల్ని మేము పవిత్రంగా ఉండాలని చెప్పినందుకు స్తోత్రములు తండ్రి. స్తోత్రాలయ్యా. లోకము దాని పోకడ మేము చూస్తున్నాము తండ్రి. మనిషి పోకడని మేము చూసాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఈ లోకములు ఏది మా ఇంట రాదు ప్రభువా. ఈ లోకం మాకు అక్కర్లేదు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలకి నాకును తండ్రి పవిత్రత ఉండాలని బోధించినందుకు స్తోత్రాలు. పావురములే మేము నిష్కపటము ఉండమని చెప్పారయ్యా. అట్టి కృపను మా అందరికి దయచేయండి. నిష్కపటముగా జీవించే వారికి ఒక కన్ను తీర్చిదిద్దండి. ఏదైనా కపటం ఉంటే తండ్రి ఆ కపటాన్ని నాయన తండ్రి కప్పుకొనకుండా, దోషాన్ని కప్పుకొనకుండా ఒప్పుకోలు చేసుకొని నీ సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగి బ్రతికినట్లుగా మా జీవితాన్ని, బిడ్డల జీవితాన్ని రాత్రి వాక్యము ద్వారా సరిదిద్ది సరిచేసినందుకు స్తోత్రములు తండ్రి. మంచి మనస్సాక్షి కలిగి జీవించినట్లు సహాయం చేయండియా. వాతవేయబడిన మనస్సాక్షి వలె కాక మంచి మనస్సాక్షి వలె మేమందరం జీవించినట్లుగా మీ అందు భయము పవిత్రమని చెప్పారు. అది నిత్యము నిలిచి ఉండదని చెప్పారయ్యా. అలాంటి భయము కలిగి మేమందరం జీవించినట్లుగా, పవిత్రత కలిగి నీ బలకి యోగ్యులుగా మార్చబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. యెహోవాను ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం లగును కాక. ఆమేన్. ఆమె మీ అందరికీ వందనాలు.